మెగా 9 టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ముందుగా అందరికీ కూడా విశ్వవసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. మరి ఈ కొత్త సంవత్సరం అంతా కూడా ఏ విధంగా ఉండబోతోంది, ఏ రాసుల వారికి ఏ విధంగా అనుకూలించబోతోంది, ఎటువంటి పరిహారాలు పాటించాలి, ఇలాంటి విషయాలన్నీ కూడా ఈరోజు మనం తెలుసుకోబోతున్నాము. మరి ద్వాదశ రాసులకు సంబంధించినటువంటి రాశి ఫలితాలని మనకి తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు గోనుగంట్ల సురేష్ గారు. సో వారితో మనం మాట్లాడదాం. ప్రముఖ వేదిక్ ఆస్ట్రాలజర్. వారితో మాట్లాడి ఈ ద్వాదశ రాసుల యొక్క రాశి ఫలితాలు విశ్వవసునామ సంవత్సరానికి ఏ విధంగా ఉన్నాయనేది తెలుసుకుందాం. గురుగారు నమస్కారం అండి. నమస్కారం అండి. జనరల్ గా న్యూ ఇయర్ అనేది జనవరి నుంచి ప్రారంభం అవుతుంది, ఇంగ్లీష్ న్యూ ఇయర్. అయితే మన తెలుగు సంవత్సరాది మాత్రం ఉగాదితో ప్రారంభం అవుతుంది. సో ఉగాది అనగానే ముందుగా మనకు గుర్తుకొచ్చేది ఉగాది పచ్చడి, దాంతో పాటుగా ఉగాది రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అనేది మన ప్రతి ఒక్కరు కూడా ఆలోచిస్తూ ఉంటారు. ఈ సంవత్సరం నాకు ఏ విధంగా అనుకూలించబోతోంది, ఏ విధంగా ఉండబోతోంది, ఈ సంవత్సరం ఎలా ఉండాలి, వ్యయం ఎలా ఉంది, లాభం ఎలా ఉంది, రాజపూజ్యం ఎలా ఉంది, అవమానం ఏ విధంగా ఉంది అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా పంచాంగంలో వాళ్ళ రాశి ఏ విధంగా ఉంది అనేది తెలుసుకుంటూ ఉంటారు. కాబట్టి ఈ విశ్వవసునామ సంవత్సరం అంతా కూడా ఏ రాశి వాళ్ళకి ఏ విధంగా ఉంది అనేది మనం ఈరోజు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గురుగారు, ముందుగా మీకు ఉగాది పండుగ శుభాకాంక్షలు. మీకు ఓకే మానస గారు, అలానే మనకి అవకాశం ఇచ్చిన మెగా 9 వాళ్ళకి, యాజమాన్యానికి, ఇక్కడున్న సిబ్బందికి అందరికీ శ్రీ విశ్వవసునామ శుభాకాంక్షలు. అంతేకాకుండా ఇది చూస్తున్న ప్రేక్షకులకు కూడాను శ్రీ విశ్వవసునామ శుభాకాంక్షలు. ఈ నూతన సంవత్సరం అందరికీ అష్టైశ్వర్యాలు కలగాలని, భోగభాగ్యాలు కలగాలని, వాళ్ళల్లో గోచారరీత్యా ఏమైనా గనక దోషాలు పీడలు ఉన్నా కానీ అవన్నీ పోయేసి అందరూ ఉన్నతంగా ఉండాలని చెప్పేసి మనం కోరుకుందామండి. గురుగారు, ఈ సంవత్సరం మనకి విశ్వవసునామ సంవత్సరంగా వచ్చింది. పోయిన సంవత్సరం క్రోధినామ సంవత్సరం. మరి ఆ సంవత్సరంలో అందరూ కొంచెం కోపంగా ఉంటారు అనేది ఆ పేరుకి తగినట్టుగా అర్థం చెప్పారు. అలాగే ఇప్పుడు విశ్వవసునామ సంవత్సరం అంటే ఈ పేరుకి తగ్గట్టుగా ఏ విధంగా ఉండబోతోంది? కొంచెం పాజిటివ్ వైబ్స్ అయితే కనిపిస్తున్నాయి, పాజిటివ్గా అనిపిస్తుంది పేరు వింటూ ఉంటే. విశ్వవసు మరి ఏ విధంగా ఉంటుంది ఈ సంవత్సరం? ముందుగా పేరుతో ప్రారంభిద్దాం. సో మానస్ గారు, మీరు గెస్ట్ చేసిన విధంగా క్రోధి అనగానే కోపం అండి. మీరు లాస్ట్ టైం కనుక చూసుకుంటే మనకి బంగ్లాదేశ్ ఇట్లాంటి కంట్రీస్లో రాజ్యాలు మారిపోవటం, హిందువుల మీద ఊచకోచకోయటం, తర్వాత అంతేకాకుండా మనకు చూసుకుంటే రష్యా యుక్రెయిన్ వార్ కానివ్వండి, హమాస్ తీవ్రవాదులు, తర్వాత మనకి ఇలా అన్ని కంట్రీస్లో మన కాలిఫోర్నియాలో అడవులు తగలబడిపోవటము, మనకు కొన్ని స్టేట్స్లో గవర్నమెంట్ మారిపోవటం, ప్రజల ఆగ్రహం కూడా చూసాం. క్రోధి అంటే కోపం అనమాట, ఒకళ్ళ మీద ఒకళ్ళు గొడవలు, ఇవన్నీ ఎక్కువగా ఉందన్నమాట. అయితే శ్రీ విశ్వవసు నామ సంవత్సరం కనుక పేరు చూసుకుంటే మీరు అడిగిన విధంగా శ్రీ విశ్వం వసు రెండు మాటలు కలిసి ఉండే. విశ్వం అంటే యూనివర్స్ అనమాట. వసు అంటే సంస్కృతిలో 3 మీనింగులు ఉన్నాయి. ఒకటి నివాసం ఉండటం, రెండోది అందమైన అమ్మాయి, మూడోది వచ్చేటప్పటికి సంపద. మనం ఏ ప్రకారంగా చూసుకున్నాం, ఈ యూనివర్స్ అంతా సంపదలతో నిండి ఉంది అని ఒక ఫీలింగు, ఈ యూనివర్స్ అంతా ప్రకృతి అందమైన అమ్మాయిలాగా ఉందని ఇంకొకటి. అంతేకాకుండా ఈ యూనివర్స్ అంతా కూడా మనకి రిచ్ సంపదలతో పాటు నివాస యోగ్యమైనది. వస్తువు అంటే నివాసం ఉండటం కూడా ఉంటుంది. ఈ యూనివర్స్ అంతా నివాసటానికి యోగ్యమైనది అని కూడా మనం చెప్పుకోవచ్చు అండి. ఈ ప్రకారంగా మనం చూసుకుంటే శ్రీ విశ్వవసునామ సంవత్సరంలో మనకి ఎలా ఉందంటేనండి, ఈ సంవత్సరం ప్రకారం మనకి ఏది చూసినా చాలా చక్కగా బాగుంటుంది, అంతా ఉన్నతంగా ఉంటుంది. మనకి ఇది సహజమండి. మనకి గొడవలు పడినప్పుడు చెప్తూ ఉంటారు, ఎంతకాలం గొడవ పడుతుంటారు చిన్న చిన్న విషయాల గురించి. అది కాకుండా తీసేసి చక్కగా మనం లెగిస్తే ముఖముఖాలు చూసుకుంటూ ఉంటాం. ఎన్నో ఆపర్చునిటీస్ ఉంటాయి. ఈ చిన్న విషయాల దగ్గర ఆగిపోవద్దు అని మనకి సర్ది చెప్తూ ఉంటారు అనమాట. ఈ సంవత్సరం కూడాను ఇప్పటిదాకా ఒకళ్ళ మీద ఒకళ్ళు ఏదైనా భేదాభిప్రాయాలు ఉన్నా, ఎక్కడైనా గొడవలు ఉన్నా కానీ ఇదంతా పోయేసి కొత్త ఆపర్చునిటీస్ అందరికి వచ్చేసి అంతా బాగుండాలనే ఉద్దేశంతో శ్రీ విశ్వవసునామ సంవత్సరం యొక్క ముఖ్య ఉద్దేశం అండి. గురుగారు, మరి ద్వాదశ రాశుల్లో ముఖ్యంగా ఫస్ట్ వచ్చేటువంటి రాశి మేషరాశి. మరి మేషరాశి వాళ్ళకి ఈ సంవత్సరం ఏ విధంగా అనుకూలించబోతోంది? మేషరాశిని మనం చూసుకుంటే ఈ మేషరాశి పేరులోనే ఉందండి. వీళ్ళకి చాలా పౌరుషంగాను, అన్న పని సాధించుకునే విధంగా, దేనికి తలగ్గని విధంగా, ఎలాంటి ఆటంకాలు వచ్చినా కానీ ఎదురు చూడకుండా ముందుకు పోయే తత్వం కనుక ఈ రాశి వాళ్ళకి మన శ్రీ విశ్వవసునామ సంవత్సరం కనుక ప్లానెట్ స్థితిని బట్టి మనం గమనించుకుంటే వీళ్ళకి ఒక ముఖ్యమైన విషయాన్ని గమనించుకోవాలి. దీనికి ఏలినాటి శని స్టార్ట్ అవుతుంది. శని యొక్క ప్రభావం వీళ్ళ మీద ఎక్కువగా ఉండబోతుంది కాబట్టి ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళు మనకి ఫస్ట్ ఆదాయం కనుక చూసుకుంటే వీళ్ళకి ఆదాయం 2, వ్యయం 14, రాజ్యపూజ్యం 5, అవమానం 7. ఈ ప్రకారంగా మనం చూసుకుంటే వీళ్ళకి ఖర్చులు విపరీతంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. అంతేకాకుండా అవమానాలు కూడా వీళ్ళ చుట్టూ జరిగే అవకాశం ఎక్కువగా ఉంది. ఇందులో ఒక ముఖ్యంగా వీళ్ళు గమనించుకుంది ఏలినాటి శని యొక్క ప్రభావం వీళ్ళకి స్టార్ట్ అవుతూ ఉంది. కొత్త ప్రాజెక్టులు చేయకుండా ఉండటం, అలానే రిస్కీ పనులు చేయకుండా ఉండటం, తర్వాత వీళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళని ఎక్కువగా వీళ్ళు మోసం చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మనకి శని ధనం ప్రభావంగా ఇబ్బంది పడే అవకాశం ఎక్కువ ఉంది. గురు వాళ్ళకున్న
లాస్ ఆఫ్ పొజిషన్ ఉన్న ఒక స్థితిని కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కేతు వచ్చేటప్పటికి పిల్లల విషయంలో చదువుల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అయితే వీళ్ళకి రాహు 11వ ఇంట్లో ఉండి చాలా చక్కటి సౌఖ్యాన్ని ఇస్తూ ఉండడం వల్ల రాహు వాళ్ళకి చాలా కంఫర్టబుల్గా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. ఈ విషయాన్ని గమనించుకొని వీళ్ళు చేయబోయే పనుల్లో ప్రతి పనుల్లో కొంచెం ఆలోచించి రిస్కీ పనులు చేయటం కానీ పెద్ద పెద్ద ప్రాజెక్టులు చేయటం కానీ వేరే వాళ్ళతో కొత్త వాళ్ళతో పరిచయాలు పెంచుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండడం ఎంతైనా అవసరం. గురుగారు, మేషరాశి వాళ్ళకి ఏలినాటి శని ప్రభావం ఉంటుంది, ప్రారంభమవుతుంది అని చెప్తూ ఉన్నారు. మరి వాళ్ళు ఈ ఏలినాటి శని నుంచి ఆ శని బాధల నుంచి తప్పించుకోవాలి అంటే ఎటువంటి పరిహారాలు పాటించాలంటారు? వీళ్ళకి శనికి గురువుకి ఇద్దరికి సంబంధించిన చాలా పరిహారాలు చేసుకోవాలి. శనికి మనం చూసుకుంటే వీళ్ళకి ఏలినాటి శని టైంలో శని పిప్పలాద స్తోత్రం చదువుకోవటం, హనుమాన్ చాలీసా చదువుకోవటం, వెంకటేశ్వర స్వామి తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవటం, వీటితో పాటు శని యొక్క పీడలతో పాటు వీళ్ళకి గురువు కూడా సరిగ్గా సహకరించట్లేదు కాబట్టి గురువుకు సంబంధించి మనకి గుంటూరు దగ్గర కోటప్పకొండ త్రికోటేశ్వర స్వామి ఉంటారు. వాళ్ళు దక్షిణామూర్తి అవతారం. వీళ్ళని రెగ్యులర్గా దర్శించుకున్న వాళ్ళు అక్కడ విజిట్ చేసినా కానీ అక్కడ గురువారం రోజున బృహస్పతికి సంబంధించిన ఒక హోమం చేస్తారు. దాంట్లో పార్టిసిపేట్ చేసినా కానీ వీళ్ళకి చాలా చక్కగా ఉంటుంది. ఇంతే కాకుండా వీళ్ళకి ఏమైనా కనుక స్పెషలైజ్ ప్రాబ్లమ్స్ కనుక ఉంటే ఆ ప్రాబ్లమ్కి సంబంధించి అభిషేకాలు, పాశుపత అభిషేకాలు, పాశుపత హోమాలు చేసుకున్న చాలా బాగుంటుంది. వీళ్ళకి ధనానికి సంబంధించి కుబేర పాశుపత హోమం చేయించుకుంటే ధనం విషయంలో చాలా బాగుంటుంది. ఎవరికైనా కనుక హెల్త్ కనుక సరిగా ఇబ్బందిగా ఉంటే వీళ్ళు ఆయుష సూక్తంతో పాటు వాళ్ళకి పాశుపత అభిషేకం కనుక చేయించుకుంటే చాలా బాగుంటుందండి. గురుగారు, మరి రెండవ రాశి వృషభ రాశి. మరి వృషభ రాశి వాళ్ళకి ఈ సంవత్సరం ఏ విధంగా అనుకూలించబోతోంది? వృషభ రాశి మనం చూసుకుంటే ఇందులో కృతికా నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలు అంతా మనకి వృషభ రాశిలో ఉంటారు. పేరు బలం కనుక మనం చూసుకుంటే వీళ్ళకి ఈ ఊ ఏ ఓ వా వి ఓ ఓ వే ఓ వెంకటేశ్వర్ ఈ పేర్లు కనుక సంబంధించిన వీరు ఈ పేర్లు అంతా మనకి వృషభ రాశిలో ఉంటారని మనం గమనించుకోవాలి. అయితే ఇందులో ఆదాయం వీళ్ళకి 11 చూపిస్తుందండి, వ్యయం 5 చూపిస్తుంది. తర్వాత రాజ్యపూజ్యం 1, అవమానం 3 చూపిస్తుంది. వీళ్ళు కనుక ఓవరాల్గా చూసుకుంటే ఆదాయం చాలా చక్కగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. అంతేకాకుండా అవమానించే వాళ్ళు కొంచెం ఎక్కువగా ఉండే అవకాశం ఎక్కువ ఉంది. మనం వీళ్ళకి ప్లానటరీ పొజిషన్ కనుక చూసుకుంటే గురువు 2వ స్థానంలో ఉండి చక్కగా యోగ్యతను ఇస్తారు. 11వ స్థానంలో ధనలాభం ఉండి శని ధనలాభంలో ఉండి చక్కగా వీళ్ళకి విశేషమైన ధనలాభం ఉంటుంది. వృషభ రాశి వాళ్ళు ఎవరైనా కనుక ఉంటే నాకు వచ్చిన కాల్స్ని బట్టి నా అనాలిసిస్ని బట్టి కనుక చూస్తే లాస్ట్ 1 year 2 years వీళ్ళకి అంతా అభివృద్ధి లేకుండా కొంచెం ఇబ్బందులు పడి ఉన్న వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. అయితే ఈ సంవత్సరం శ్రీ విశ్వవసునామ సంవత్సరంలో శని మారటం వల్ల గురువు మేలో మారటం వల్ల ఈ యొక్క స్థితి కారణంగా వీళ్ళకి చాలా మంచి యోగ్యతమైన రాశి చాలా చక్కటి ఫలితాలు ఉన్నాయని మనం గమనించుకోవాలి. 12 రాశుల్లో బెస్ట్గా ఉన్న రాశుల్లో ఈ సంవత్సరం ఈ వృషభ రాశి వాళ్ళు ఒకటి. ఏ విధంగా ఉంటే శని వల్ల వీళ్ళకి విశేషమైన ధనలాభం వస్తుంది. గురువు వల్ల విత్త సమృద్ధి. లేదని కనుక పని చేస్తే ధన్యం రిలేటెడ్లో ₹1 ఖర్చు పెడితే ₹11, ₹12 విశేషమైన ధనం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. అయితే 4వ ఇంట్లో 10వ ఇంట్లో ఉండటం వల్ల 10th హౌస్లో ఉండటం వల్ల వీళ్ళకి ఏదైనా కనుక రాహు ఉండటం వల్ల ఎలాగైనా సరే వాళ్ళకి కావాల్సిన పని చక్కగా సాధించుకుంటారు. 4వ ఇంట్లో కేతు ఉండటం వల్ల కుటుంబ సమస్యలు ఎక్కువగా ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వాళ్ళకి కావాల్సిన సుఖం గృహంలో ఉండవలసిన సాధారణ సుఖం కానివ్వండి, లేదంటే ఎడ్యుకేషన్ డిగ్రీ లెవెల్లో ఉన్న ఎడ్యుకేషన్ విషయంలో కొంచెం ఆటంకాలు పడి కటింగ్లు పడే అవకాశం ఎక్కువగా ఉందండి. గురుగారు, వృషభ రాశి వాళ్ళకి చాలా బాగుంది ఈ సంవత్సరం అని తెలియజేస్తున్నారు. మరి ఇంకా బాగుండడం కోసం చిన్న చిన్న సమస్యలు ఏమైనా ఉన్నా కూడా తొలగిపోవడానికి చక్కగా ఆధ్యాత్మిక చింతన చేసుకోవడానికి వాళ్ళు ఏ పరిహారాలు పాటించాలి, ఏ దైవాన్ని ఆరాధించాలి? వీళ్ళకి కేతు సరిగా సపోర్ట్ చేయకపోవటం వల్ల వీళ్ళు గణపతిని ఎర్రటి మందార పూలతో పూజిస్తూ తర్వాత ఒక రాగి చెంబులో గరికని తీసుకొని గరిక నీటితో వీళ్ళకి అభిషేకం కనుక చేయించగలిగితే ఇంట్లో చక్కటి ఒక చిన్నటి వినాయకుని మూర్తిని మీరు తీసుకొని ఈ సైజులో ఉన్నది కనుక తీసుకొని వాళ్ళు కనుక చేసుకుంటూ ఉంటే కేతువు పెట్టే పరిహారాల బాధల నుంచి చాలా ఉపశమనం వస్తుంది. అంతేకాకుండా వీళ్ళకి విశేషమైన ధనం రావడానికి కుబేరు పాశుపతం హోమం చేయించుకున్నా, లేదంటే మహాలక్ష్మి అమ్మవారి యొక్క కృప గురించి వీళ్ళకి సంపుటీకరణతో స్త్రీ సూక్త సంపుటీకరణతో శీఘ్ర ధన ప్రాప్తి గురించి విశేష ధన ప్రాప్తి గురించి మహాలక్ష్మి విశేష హోమం చేయించుకున్న చక్కగా కలిసి వస్తుంది. గురువు వీళ్ళకి చక్కగా అనుకూలంగా ఉన్నారు. రాహు గురించి విజయవాడ కనకదుర్గ అమ్మవారిని దర్శనం చేసుకొని అక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉంటారు పక్కనే, అక్కడ వాళ్ళని కూడా దర్శనం చేసుకొని నెమ్మదీపం కనుక వెలిగించగలిగితే చాలా చక్కగా బాగుంటుంది. వీళ్ళకి అమ్మవారి యొక్క కృపా కటాక్షం కలిగి చాలా ఉన్నతిని తీసుకునే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. ఒక రకంగా చెప్పాలంటే వృషభ రాశి వాళ్ళకి ప్లానటరీ కాంబినేషన్ చాలా బాగుంది. ఇందులో ఎవరు నాకు తెలిసి ఎలాంటి ప్రాబ్లం ఫేస్ చేయకూడదు.
ఏదైనా కనుక స్పెసిఫిక్ ప్రాబ్లమ్ ఫేస్ చేస్తుంటే మనకి వాళ్ళకి ఇండివిజువల్ జాతకులు కనెక్ట్ అయితే ఇంకా వాళ్ళకి పరిహారాలు చేయొచ్చండి. గురుగారు, 3వ రాశి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి విశ్వవసునామ సంవత్సరం ఏ విధంగా అనుకూలించబోతోంది? ఈ సంవత్సరం అంతా కూడా వీరికి ఏ విధంగా ఉండబోతోంది? మిథున రాశి కనుక చూసుకుంటే ఇందులో నక్షత్రాలు మృగశర 2, 3, 4 పాదాలు, ఆరుద్ర 1, 2, 3, 4 పాదాలు, పునర్వసు 1, 2, 3 పాదాలు అంతా ఇందులో ఉంటాయండి. పేరు బలం కనుక మనం చూసుకుంటే కా, కీ, కు, ఖం, జ్ఞ, చ, కే, కో, హ ఈ అక్షరాలు మోరాలస్ ఇదే సౌండ్తో ఉన్న అక్షరాల పేర్లంతా కూడా మిథున రాశి వస్తారని మనం గమనించుకోవాలి. వీళ్ళకి ఆదాయము, రాజ్యపూజ్యం, వ్యయం, అవమానం కనుక మనం చూసుకుంటే వీళ్ళకి ఆదాయం 14, వ్యయం 2, రాజ్యపూజ్యం 4, అవమానం 3 ఉంది. ఈ ఫిగర్స్ బట్టి మనం కనుక చూసుకుంటే మిథున రాశి వాళ్ళకి ఆదాయం చాలా చక్కగా ఉంది, రాజ్యపూజ్యం కూడా చాలా బాగుంది. వీళ్ళకి ఎలాంటి ఒడిదుడుకులు లేని ఒక సామాన్యమైన సంవత్సరం అని చెప్పుకోవాలి. అంతేకాకుండా విశ్వవసు ఆ పేరు ప్రకారంగా ఉంది కాబట్టి వీళ్ళు కొత్తగా వచ్చే అవకాశాలను చాలా చక్కగా అందిపుచ్చుకొని ముందుకెళ్తూ ఉంటారు. అయితే వీళ్ళకి ఆటంకాలు ఉంటాయి, ప్రతి పనిలో ఆటంకాలతో కూడి సక్సెస్ ఉంటుంది ఈ రాశి వాళ్ళకి. శని వీళ్ళకి 10వ ఇంట్లో ఉండటం వల్ల ప్రొఫెషనల్ మ్యాటర్స్లో చాలా స్లోగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. గురువు ఫస్ట్ హౌస్లో ఉండటం వల్ల జ్ఞానానికి సంబంధించిన విషయాల్లో కొంచెం స్లోగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే కేతు 3వ ఇంట్లో ఉండటం వల్ల వీళ్ళకి ధన ప్రవాహం చాలా చక్కగా ఉంటుంది, ఎలాంటి ఒడిదుడుకుల కన్నా టయానికి ధనం అందుతుంది. అయితే వీళ్ళు ఒక్క విషయంలో జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే 9వ ఇంట్లో రాహు ఉండటం వల్ల పాప కార్యాలు చేయాలని ఒక ఆలోచన ఎక్కువ వస్తుంది. ఈ సంవత్సరం ఈ మిథున రాశి వాళ్ళకి వాళ్ళ జీవితం వాళ్ళ చేతుల్లోనే ఉంది. వీళ్ళు స్వయం కృతాపరాధం, వాళ్ళు చెడు నడవడిక వల్ల, వాళ్ళ చేసిన తప్పుల వల్ల, రాంగ్ డెసిషన్ తీసుకోవడం వల్ల ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువగా ఉంది. ప్లానెట్స్ అన్ని చక్కగా అనుకూలంగా ఉన్నాయి. ఇది కొంచెం ఆటంకాలతో కొంచెం అనుకున్న పనులు లేట్ అవుతుంటాయి తప్పక మిగతా అన్ని విషయాలకు చాలా చక్కగా ఉంది. ఫైనల్గా వీళ్ళు అనుకున్న పనులన్నీ అనుకున్న విధంగా సాధించుకొని మంచి వృద్ధితో ఉండే అవకాశం చాలా చాలా ఎక్కువగా ఉందండి. గురుగారు, మిథున రాశి వాళ్ళకి ఎటువంటి పరిహారాలు పాటిస్తే ఈ సంవత్సరం ఇంకా అనుకూలిస్తుంది అంటారు? వీళ్ళకి శని 10వ ఇంట్లో ఉండటం వల్ల ఏమవుతుందంటే వర్క్ రిలేటెడ్ ప్రెషర్స్ ఎవరైనా కనుక ఫేస్ చేస్తూ ఉంటే వీళ్ళకి ఆదిత్య హృదయ స్తోత్రం అనే ఒక పవర్ఫుల్ మంత్రం ఉంటుందండి. ఇది చాలా 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 పవర్ఫుల్ మంత్రం, స్తోత్రం మంత్రం అని చెప్పండి. ఈ స్తోత్రం కనుక చదువుతూ ఉంటే రెగ్యులర్గా సూర్య భగవానుడి యొక్క కృపా కటాక్షం వీళ్ళకి వచ్చి ప్రొఫెషనల్ రిలేటెడ్ మ్యాటర్స్లో, లీడర్షిప్ నాయకత్వ ప్రొఫెషనల్స్లో వీళ్ళకి చాలా చక్కగా ఉండే అవకాశం చాలా ఉంది. అంతేకాకుండా గురువులు 1వ స్థానంలో ఉండటం వల్ల గురువుకి సంబంధించిన ఏదైనా కనుక పురాణాలకు సంబంధించిన స్క్రిప్చర్ చదవటం, అష్టాదశ పురాణాలు చదవటం, భగవద్గీత చదవటం, రామాయణం లేదంటే మహాభారతం, ఇలా యాన్షియంట్ స్క్రిప్చర్స్ ఏదైనా కనుక చదువుతూ ఉండి అలానే బయటికి వెళ్ళేటప్పుడు లేదంటే ముఖ్యమైన పనులు చేసేటప్పుడు గురువుల్ని కనుక సంప్రదిస్తూ ఉంటే, జ్యోతిష్కులు కానివ్వండి, గురువు స్థానంలో ఉన్న వాళ్ళని ఆశ్రమాలు విజిట్ చేయటం, యోగా మెడిటేషన్ చేస్తూ ఉంటే గురువుకి సంబంధించిన వ్యక్తులకి వీళ్ళకి చెప్పులు దానం చేయటం, బట్టలు దానం చేయటం, ఇవన్నీ చేస్తూ ఉంటే వీళ్ళకి చాలా చక్కగా కలిసి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. రాహుకి సంబంధించి 9వ ఇంట్లో ఉండటం వల్ల వీళ్ళకి పాప పనులు చేయాలని ఆలోచన ఎక్కువగా ఉంటుంది. వీళ్ళకి విజయవాడ దుర్గాదేవిని అమ్మవారిని కనుక దర్శనం చేసుకొని అక్కడ పక్కనే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి కూడా ఉంది, నిమ్మదీపం కనుక పెట్టినట్టయితే ఈ రాహు పెట్టే ప్రభావం నుంచి చాలా తక్కువగా ప్రభావం లోనే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఓవరాల్గా కనుక చూసుకుంటే వీళ్ళకి ఆటంకాలతో విజయం ఉంటుంది. ఏదైనా ఆటంకం జరిగినప్పుడు ఏమంటారంటే మీరు ఆ పట్టుదలగా పట్టుకొని మరలా ప్రయత్నం చేస్తూ చాలా చక్కగా ముందుకెళ్ళిపోతే విజయం మీ అంటూ ఉంటుందని చెప్పేసి గమనించుకోవాలి. గురుగారు, 4వ రాశి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈ సంవత్సరం ఏ విధంగా అనుకూలిస్తుంది? మనసు గారు, మనం కనుక చూసుకుంటే కర్కాటక రాశి వాళ్ళకి ఈ సంవత్సరం ఒక శుభ సూచకం స్టార్ట్ అయిపోతుంది. ఎందుకంటే వీళ్ళకి అష్టమ శని వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారు. నాకు వచ్చే ప్రతి 10 కాల్స్లో 2 ఫోన్ కాల్స్ వీళ్ళ దగ్గర నుంచి వస్తూ ఉంటాయి. వీళ్ళు చెప్పే బాధలు ఏంటో అష్ట కష్టాలని మొత్తం తెలుస్తూ ఉంటుంది. అయితే వీళ్ళకి ఒక శుభ సూచకం ఈ సంవత్సరం ఏంటంటే అష్టమ శని నుంచి రిలీఫ్, ముక్తి రాబోతూ ఉంటుంది. దానికి ఫలితంగా వీళ్ళకి ఎలా ఉండబోతుందంటే పునర్వసు 4వ పాదం, పుష్యమి 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష 1, 2, 3, 4 పాదాలు కలిగిన ఈ కర్కాటక రాశి వాళ్ళు పేరు బలం కనుక మనం చూసుకుంటే వీళ్ళకి హీ, హూ, హే, హో, డా, డి, డు, డే, డో అన్న అక్షరాలంతా కూడా మన కర్కాటక రాశి వస్తారు. వీళ్ళకి ఆదాయం 8, వ్యయం 2, రాజ్యపూజ్యం 7, అవమానం 3. ఈ ప్రకారం కనుక చూసుకుంటే ఆదాయం ఎక్కువగా ఉంది, రాజ్యపూజ్యం ఎక్కువగా ఉంది, అవమానము తర్వాత వ్యయం కూడా చాలా తక్కువగా ఉంది. వీళ్ళకి జీవితంలో పర్టికులర్గా చాలా మంచి ఉన్నతి అయితే రాబోతూ ఉందండి. ఇది చక్కగా గమనించుకోవాలి. శని పెట్టే ఉపశమనం నుంచి చాలా విషయాలు వీళ్ళకి ప్రాబ్లమ్స్ లేకుండా ఉంటుంది. ఒక రకంగా చెప్పాలంటే
లాస్ట్ 2 ఇయర్స్ పడిన బాధలతో కంపేర్ చేసుకుంటే రాబోయే ప్రాబ్లమ్స్ వీళ్ళకి అసలు పెద్ద లెక్కలో ఉన్న ప్రాబ్లమ్స్ అనుకోకూడదు. ఇప్పటిదాకా వాళ్ళు నదులు మహాసముద్రాలు ఈదుకొని వచ్చేసరికి ముందున్నాయి అంతా వాళ్ళ కింద అంతా పిల్ల కాలువలని మనం భావించాలి. ఈ విధంగా మనం చూసుకుంటే ఈ కర్కాటక రాశి వాళ్ళకి చాలా ఉన్నతంగా ఉంది శ్రీ విశ్వవసునామ సంవత్సరంలో. శని వల్ల వీళ్ళకి ధర్మానికి సంబంధించిన వ్యవహారాల్లో, ప్రయాణాలకు సంబంధించిన విషయాల్లో అంత యోగ్యతను ఉంచదు. గురువు 12లో ఇంట్లో ఉండటం వల్ల శుభకార్యాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంటే ఇల్లు కట్టుకోవటం కానివ్వండి, వివాహం చేయటం కానివ్వండి, ఇలా పెద్ద పనులు చేసి గుళ్ళులు, ప్రాణప్రతిష్ఠలు ఇలాంటివి చేసే అవకాశం వీళ్ళకి ఎక్కువగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. చాలా బెస్ట్ టైం అన్నమాట. అయితే వీటికి కావాల్సిన ధనం విషయంలో మీకు తగినంతగా దొరక ఇబ్బంది పడతారు. కానీ ఏదో విధంగా ధనం అయితే వస్తుంది. ఈ సమయంలో వీళ్ళు కొంచెం ఇళ్ళు అమ్మే అవకాశము, లేదంటే రైతులు అయితే పొలాలు అమ్మే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువగా ఉంది. 8th హౌస్లో వీళ్ళకి రాహు ఉండటం వల్ల రాహుకి సంబంధించిన పీడలు ఎక్కువగా ఉంటాయి. అంటే రాత్రిపూట నిద్ర పట్టకపోవటం, తర్వాత సైకలాజికల్గా, మెంటల్గా డిస్ట్రెస్గా ఉండటం, వీటికి సంబంధించిన విషయాల్లో కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. కేతు 2వ ఇంట్లో ఉండటం వల్ల ధనానికి ఇబ్బందులతో కూడిన ధనం వస్తుంది, ధనం ఉంటుంది. అయితే ఒక స్ట్రైట్ ఫార్వర్డ్గా ధనం రావాల్సిన ధనం కొంచెం కటింగులు పడుతూ 1 లక్ష ఇవ్వాల్సిన వాళ్ళు 50,000 ఒకసారి, 25,000 ఒకసారి, 20,000 అలా ఇచ్చి కటింగులతో పని అంతా అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. ఓవరాల్గా కనుక చూసుకుంటే కర్కాటక రాశి వాళ్ళకి చాలా పెద్ద రిలీఫ్ వచ్చి ఉద్యోగంలోనూ, వ్యాపారంలోనూ చాలా పురోభివృద్ధి అయితే సాధిస్తారు. మరి గురుగారు, కర్కాటక రాశి వాళ్ళకి ఇంకా చక్కగా అనుకూలించాలి అంటే, అనుకున్న పనులన్నీ జరగాలి అంటే వాళ్ళు ఈ సంవత్సరంలో ఏ పరిహారాలు పాటించాలి? 8th హౌస్లో రాహు ఉండటం వల్ల మనకి విజయవాడ అమ్మవారి, కనకదుర్గ అమ్మవారిని కనుక రెగ్యులర్గా దర్శనం చేసుకోగలిగితే, ఎన్నిసార్లు అయితే అన్నిసార్లు కలిగిస్తే రాహు పెట్టే ప్రాబ్లం నుంచి ఉపశమనం వస్తుంది. గురువు వీళ్ళకి ఎక్కువగా ఖర్చులు చేస్తూ ఉంటారు కాబట్టి ఏదైనా ముఖ్యమైన పని చేసినప్పుడు గురువుల యొక్క ఆశీర్వాదం తీసుకొని, వాళ్ళ సలహా తీసుకుంటే చాలా బాగుంటుంది. విద్యార్థులు గుంటూరు దగ్గర కోటప్పకొండ అనే ప్లేస్ ఉంటుందండి. అక్కడ దర్శనం చేసుకొని గురువారం బృహస్పతికి ఒక హోమం చేపిస్తారు. ఈ హోమంలో పార్టిసిపేట్ చేస్తే ఇంకా చాలా బాగుంటుంది. అంతేకాకుండా ఇంకా మనకి ఎవరైనా కనుక చక్కగా వీళ్ళకి కర్కాటక రాశి వాళ్ళకి ఇంకా ఉన్నతి కావాలనుకుంటే, లేదంటే ధన ప్రవాహంగా బాగా ఉండాలనుకుంటే కుబేర పాశుపతం హోమం చేయించుకున్న, ఎవరైనా కనుక చెప్పలేని ప్రాబ్లమ్స్, శత్రువుల బాధలు విపరీతంగా ఉంటే మన్యు పాశుపతాభిషేకం, మహన్యాసపూర్వక అభిషేకం కనుక చేయించుకుంటే చాలా బాగుంటుంది. వీటితో పాటు సంవత్సరంలో ఏదైనా ఒక్కసారి పర్వదినాన్ని పురస్కరించుకొని వీళ్ళకి శ్రీశైలం స్పర్శలింగ దర్శనము, లేదంటే అమ్మవారితో పాటు చండీ హోమం కనుక చేయించుకుంటే చాలా చాలా బాగుంటుంది. శత్రు బాధల నుంచి చాలా త్వరగా విపశమనం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ సంవత్సరం సింహరాశి వాళ్ళకి ఏ విధంగా ఉంటుందంటారు? మనస్కారం మనం కనుక చూసుకుంటే వీళ్ళకి సింహరాశి వాళ్ళకి ఫస్ట్ ఇందులో మఖా 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర ఫస్ట్ పాదం అంతా మనకి సింహరాశిలో ఉంటారు. అయితే ఇందులో పేరులో మొదటి అక్షరం కనుక వాళ్ళు చూసుకుంటే మా, మీ, ము, మే, మో, టా, టీ, టు, టే అక్షరాలు ఇదే సౌండ్తో ఉన్న పేర్లు అంతా కూడా మనకి సింహరాశి కింద వస్తారు. వీళ్ళకి ఆదాయం 11, వ్యయం 11, రాజ్యపూజ్యం 3, అవమానం 6. అంటే ఒక రకంగా ఆదాయం కానివ్వండి, ఖర్చులు కానీ సమానంగా ఉంటాయి. రాజ్యపూజ్యం 3, అవమానం 6 ఉంది కాబట్టి వీళ్ళ చుట్టూ మనకి ఏం చెప్తారంటే అవమానించే వాళ్ళు ఎక్కువ ఉంటారు. అంతేకాకుండా ఈ సింహరాశి వాళ్ళు ఒక అష్టమ శని కూడా స్టార్ట్ అవుతూ ఉంది కాబట్టి ఉగాది నుంచి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. పర్టికులర్గా వీళ్ళకి అష్టమ శని ఉండటం వల్ల స్వల్ప దుఃఖనిచనీయం, అంటే ఏమిటంటే కంటిన్యూస్గా ఏదో ఒక ప్రాబ్లమ్స్ని వీళ్ళు ఇబ్బంది పెట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఒక ప్రాబ్లం అయిపోయిన తర్వాత ఇంకోటి, ఒక ప్రాబ్లం అయిన తర్వాత ఇంకొకటి ఎక్కువగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. అయితే గురువు 11th హౌస్లో ఉండడం వల్ల ధన ప్రవాహం కానివ్వండి, ఆదాయ వనరులు కానివ్వండి, తర్వాత వీళ్ళ చుట్టూ ఒక మంచి వాతావరణం, పిల్లలకు సంబంధించి కానివ్వండి, ఎడ్యుకేషన్కి సంబంధించి చాలా బాగుంటుంది. 7వ ఇంట్లో రాహు, ఫస్ట్ ఇంట్లో కేతు ఉండటం వల్ల, 7వ ఇంట్లో రాహు ఉండటం వల్ల పార్ట్నర్స్ తోటి గొడవలు, మిస్సెస్తో ఇలాంటి వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య సరైన అవగాహన లేకుండా మిస్అండర్స్టాండింగ్, సిల్లీ గొడవలు ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఫస్ట్ హౌస్లో కేతు ఉండటం వల్ల శారీరకంగా బాధలు ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. ఒక రకంగా చూసుకుంటే వీళ్ళకి గురువు, రాహు, కేతులు అంత యావరేజ్గా ఉన్నారు. కానీ శని కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశం ఎక్కువగా ఉంది. వీళ్ళకి శనికి సంబంధించి చాలా పరిహారాలు చేసుకుంటే చక్కగా ఉంటారు. గురుగారు, మరి సింహరాశి వాళ్ళకి అష్టమ శని ప్రారంభం అవుతుంది అని చెప్తున్నారు. మరి ఈ శని బాధలు తగ్గడానికి, శని దోషాల నుంచి కాస్త నివారణ పొందడానికి వీళ్ళు ఏ పరిహారాలు పాటిస్తే బాగుంటుందంటారు? మనస్కారం, మీరు చెప్పిన విధంగా మనం చూసుకుంటే వీళ్ళకి శని పెట్టే ప్రాబ్లం చాలా ఎక్కువగా, అంటే అష్టమ శని ఉండటం వల్ల అష్ట కష్టాలు వస్తాయని చెప్పేసి పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. ఇందులో వీళ్ళకి శనికి సంబంధించి ఫస్ట్
ఆంజనేయ స్వామికి సంబంధించి మనం కనుక చూసుకుంటే హనుమాన్ చాలీసా చాలా పవర్ఫుల్గా ఎప్పుడు రెగ్యులర్గా చాంట్ చేస్తూ ఉండాలి. ఆంజనేయ స్వామి గుడికి రెగ్యులర్గా వెళ్తూ ఉండాలి. తిరుపతి వెంకటేశ్వర స్వామిని ఎక్కువ సార్లు మార్గ మధ్యలో అంటే మెట్ల మార్గం గుండా వెళ్ళి దర్శనం చేసుకుంటే చాలా చాలా కలిసి వస్తుంది. అంతేకాకుండా వీళ్ళకి అమావాస్య రోజున వీళ్ళని ఎక్కువ సార్లు రుద్రాభిషేకం చేసుకోవటం, రుద్రుని చేసుకుంటూ రుద్రుడికి సంబంధించి చేసుకుంటూ చాలా బాగుంటుంది. వెళ్ళగలిగిన వాళ్ళు వీళ్ళకి కుంభకోణంలో నవగ్రహ టెంపుల్స్ని దర్శనం చేసుకుంటే తమిళనాడులో బాగుంటుంది. అంత నవగ్రహాలు చేయలేని వాళ్ళు అట్లీస్ట్ తిరునల్లారు అనే ప్రదేశం ఉంటుందండి, అది పాండిచ్చేరి దగ్గర. ఇక్కడ శనికి తైలాభిషేకం చేసుకుంటే దర్బారేశ్వరుని శివుడిని దర్శనం చేసుకుని తర్వాత అక్కడ అమ్మవారిని కూడా దర్శనం చేసుకున్న తర్వాత అక్కడ పక్కన శనికి సంబంధించిన తైలాభిషేకం ఇక్కడ శనికి చేపిస్తే శని పెట్టే బాధల నుంచి చాలా వరకు ఉపశమనం వస్తూ ఉంటుందండి. అంతేకాకుండా రాహుకేతులకు సంబంధించి దుర్గాదేవిని చక్కగా మనం విజయవాడ కనకదుర్గమ్మని దర్శనం చేసుకుంటే వీళ్ళని ఎక్కువ సార్లు చాలా బాగుంటుంది. ఇంతవరకు చేసుకుంటే వీళ్ళకి చాలా విషయాల్లో అభివృద్ధి ఉంటుందండి. గురుగారు, విశ్వవసునామ సంవత్సరంలో కన్యా రాశి వాళ్ళకి ఏ విధంగా ఉంటుందంటారు? వ్యయం, రాజపూజ్యం, ఖర్చులు, లాభాలు ఇవన్నీ కూడా ఏ విధంగా ఉన్నాయి వీరికి? మనకి కన్యా రాశి కనుక చూసుకుంటే ఇందులో ఫస్ట్ ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలు అంతా కన్యా రాశిలో ఉంటాయి. పేరు బలం కనుక ఫస్ట్ అక్షరం మనం చూసుకుంటే వీళ్ళకి టో, పా, పీ, పు, షం, నా, టా, పే, పో అన్న అక్షరాలంతా కూడా మనకి కన్యా రాశి కింద వస్తాయి. అయితే ఇందులో ఆదాయం వీళ్ళకి 14, వ్యయం 2, రాజ్యపూజ్యం 6, అవమానం 6 చూపిస్తుంది. ఈ ప్రకారం కనుక చూసుకుంటే వీళ్ళకి ఆదాయం చాలా ఎక్కువగా ఉంది, వ్యయం చాలా తక్కువగా ఉంది. అయితే రాజ్యపూజ్యం అవమానం సమానంగా ఉంది కాబట్టి వీళ్ళు సమాజంలో ముందుకెళ్తూ ఉంటే ఒక తటస్థమైన వైఖరి ఉండి వీళ్ళ పని వీళ్ళు చక్కగా చేసుకుంటే చాలా బాగుంటుంది. అయితే మనకి ప్లానెటరీ యొక్క పొజిషన్ బట్టి ఉన్న స్థితిని బట్టి మనం చూసుకుంటే శని వీళ్ళకి కంటక శని అంటారు. అంటే కొన్నిసార్లు చాలా బాగుంటుంది, కొన్నిసార్లు కొంచెం ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కొన్నిసార్లు ఉన్నట్టుండి చక్కగా ఆదాయం బాగుంటుంది, కొన్నిసార్లు ఆదాయానికి లోటు ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంటే వీళ్ళకి కొంచెం ఆటుపోటులతో కూడుకొని జీవితం అంతా ఒక రకంగా మోస్తరుగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. ఒక రకంగా చెప్పడం ఇది యావరేజ్గా ఉంది, సామాన్యంగా ఉందని మనం చెప్పుకోవాలి. అందులోకి శని కంటక శని ఎక్కువగా వీళ్ళకి ట్రావెలింగ్ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది, జర్నీలు చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. జర్నీల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. గురువు 10వ ఇంట్లో ఉండటం వల్ల ధనానికి హాని వస్తుంది, చేసే జాబ్లో చాలా ఒత్తిడి ఉంటుంది. గురువు ఇది సరైన పొజిషన్ కాదు. అయితే వీళ్ళకి 6వ ఇంట్లో రాహు ఉండటం వల్ల చక్కటి యోగ్యతనిచ్చడం వల్ల మనీ ప్రకారంగా చాలా బాగుంటుంది. శత్రువులపైన వీళ్ళదే విజయం అన్నట్లు ఉంటుంది. కోర్టు వ్యవహారాల్లో బాగుంటుంది. ధనం కూడా విపరీతంగా కలిసి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే కేతు 12th హౌస్లో ఉండటం వల్ల వీళ్ళకి ఖర్చులు విపరీతంగా ఉంటాయి. అంతేకాకుండా థెఫ్టింగ్స్, గొడవలు, వస్తువులు పోగొట్టుకునే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. సో ఈ విషయాలు గమనించుకొని అంతా చక్కగా ప్లాన్ చేసుకుంటే ప్రొఫెషనల్ మ్యాటర్స్లో కొంచెం జాగ్రత్తగా ఉంటే మిగతా విషయాల్లో వీళ్ళకి చాలా బాగుందని మనం చెప్పుకోవాలి. గురుగారు, కన్యా రాశి వాళ్ళకి ఆటుపోట్లు ఎక్కువగా ఉంటాయని చెప్తున్నారు. మరి ఈ సమస్యలన్నీ కూడా కాస్త పరిహారం పొందాలి అంటే వాళ్ళు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి, ఎటువంటి ఆధ్యాత్మిక చింతన వాళ్ళు చేయాలంటారు? వీళ్ళకి గురువు 10th హౌస్లో ఉండటంతో ఒక్క 1 year మే నుంచి మే వరకు చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రొఫెషనల్ మ్యాటర్స్లో స్థితి నాశనం అని కూడా చెప్తూ ఉంటారు. అందుకని గురువుకి సంబంధించిన వీళ్ళకి యోగా చేయటం, మెడిటేషన్ చేయటం, ఆశ్రమాలు చేయటం, మనకి హైదరాబాద్ సరౌండింగ్లోను తర్వాత చాలా మంచి మంచి ఆశ్రమాలు ఉన్నాయండి, అవన్నీ విజిట్ చేయటం, యోగా చేయటం. ఈ టైంలో వీళ్ళకి గురువులకు వాళ్ళకి చదువు చెప్పిన గురువులు కానివ్వండి, వాళ్ళు రెగ్యులర్గా వెళ్ళే ఆస్ట్రాలజర్స్ కానివ్వండి, లేదంటే ఒక ఆస్ట్రాలజర్స్ని కలిసి వాళ్ళకి జాతకం అంతా చూపించుకొని వాళ్ళ దగ్గర వాళ్ళ మార్గంలో వెళ్తే చాలా చక్కగా కలిసి వస్తుంది. వీళ్ళకి గురువులకి తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళకి బట్టలు దానం చేయటం, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆశీర్వాదం తీసుకుంటే చాలా బాగా కలిసి వస్తుంది. ఇంతేకాకుండా వీళ్ళు మనకి గుంటూరు దగ్గర కోటప్పకొండ అని ఉంటుందండి. ఆ క్షేత్రాన్ని అక్కడ దక్షిణామూర్తి అవతారంలో త్రికోటేశ్వర స్వామి ఉంటారు. అది చక్కగా దర్శనం చేసుకొని అక్కడ గురువారం రోజున బృహస్పతికి హోమం కూడా చేస్తూ ఉంటారు. దోషం పోవడానికి ఆ హోమం చేయించుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. రాహు చక్కగా అనుకూలిస్తూ ఉన్నారు. శని కంటక శని కాబట్టి ఏదైనా స్పెసిఫిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో వీళ్ళకి ఏదైనా ప్రాబ్లం వస్తే దానికి సంబంధించిన మనకి ఏదైనా కనెక్ట్ అయితే వాళ్ళకి పరిష్కారం చేయొచ్చు. బట్ ట్రావెలింగ్ ఎక్కువ చేస్తున్నారు, జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి ప్రయాణాలు చేసే ముందు ఒక్కసారి వీళ్ళు శనికి లేదంటే శివుడికి ఒక రుద్రాభిషేకం చేసుకుంటే చాలా బాగుంటుంది. శనికి పెట్టే బాధల నుంచి శని త్రయోదశి రోజున శనికి తైలాభిషేకం చేస్తే చాలా బాగుంటుంది. సో ఈ మిగతా విషయాలు అంతా బాగుంది కాబట్టి ఇంకా ఏదైనా ప్రాబ్లం ఉంటే కనుక మనకు కనెక్ట్ అయితే మనకు హెల్ప్ చేయొచ్చు. గురుగారు, తులారాశి వాళ్ళకి విశ్వవసునామ సంవత్సరం ఏ విధంగా ఉండబోతోంది? తులారాశి కనుక ఓవరాల్గా చూసుకుంటే చాలా బాగుందని మనం చెప్పాలి. మనకి 12 రాశుల్లో ఒక 2 రాశులు మాత్రం అంతగా బాగుండలేదు. 2-3 రాశులు చాలా బాగుంది. ఈ చాలా బాగున్న ఈ రాశుల్లో తులారాశిని మనం చెప్పుకోవాలి.
వీళ్ళకి చిత్త 3, 4 పాదాలు, స్వాతి 1, 2, 3, 4 పాదాలు, విశాఖ 1, 2, 3 పాదాలు అంతా మనకి తులారాశిలో వస్తాయి. పేరు బలం కనుక మనం చూసుకుంటే వీళ్ళకి రా, రీ, రు, రే, రో, తా, తీ, తూ, తే అన్న అక్షరాలు కూడా మనకి తులారాశిలో ఉంటాయి. వీళ్ళకి ఆదాయం 11, వ్యయం 5, రాజ్యపూజ్యం 2, అవమానం 2. ఈ ప్రకారం మనం చూసుకుంటే ఆదాయం చాలా బహుముఖంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది, ఖర్చులు తక్కువగా ఉంటాయి. వీళ్ళకి రాజ్యపూజ్యం అవమానం సమానంగా ఉంది కాబట్టి జనాలంతా వీళ్ళకి తటస్థంగా ఉంటారు, ఎవరు వ్యతిరేకించరు. అలానే వీళ్ళకి చూసిన వాటి కూడా ఎక్కువగా ఎవరు ఆమోదించరు. ఒక సామాన్యంగా ఉండి ఆదాయం ఎక్కువ ఉండే మాసం శ్రీ విశ్వవసునామ సంవత్సరం జరుపుకోవాలి. అయితే గ్రహస్థితిని కనుక మనం కనుక చూసుకుంటే వీళ్ళకి 6వ ఇంట్లో శని ఉండటం వల్ల సపత్న క్షయం, సుఖప్రాప్తి, శోకం, సౌఖ్యం అని చెప్తారు. అంటే ఈ 4 ముక్కలు కనుక అర్థం చేసుకుంటే వీళ్ళకి ఎలా ఉంటుంది చెప్తారు. అంటే వీళ్ళకి సపత్న క్షయం అంటే శత్రువుల పైన వీళ్ళకి విజయం వచ్చేస్తుంది. కోర్టు తగాదులు ఉన్నా కానివ్వండి, వేరే అప్పటిదాకా ఎవరి మధ్య గొడవలు ఉన్నా కానీ ఆ గొడవలన్నీ పోయేసి శత్రువుల పైన విజయం వస్తుంది. 9వ ఇంట్లో గురువు ఉండటం వల్ల వీళ్ళకి భాగ్యం, లక్ అనేది వీళ్ళకి యాక్టివేట్ అవుతుంది. ఇది చాలా చాలా ఉత్తమమైన పొజిషన్, బెస్ట్ పొజిషన్ గురువు అని మనం చెప్పుకోవాలి. ఇందులో వీళ్ళకి స్టూడెంట్స్కి కానివ్వండి, తర్వాత అకాడమిక్స్లో చాలా బాగుంటుంది. పిల్లలు కావాలనుకున్న వాళ్ళకి పిల్లలకి ఇది వచ్చే అవకాశం బెస్ట్ టైం అని చెప్పుకోవాలి. యాత్రలు చేయాలనుకున్న, గుళ్ళు గోపురాలు కట్టించాలనుకున్న, మనకి ప్రజలకు అవసరమైన పనులు ఏది చేయాలనుకున్నా కానీ గురువు వీళ్ళకి చక్కటి యోగ్యతని ఇస్తే ధన సంపాదన, సంతోషాన్ని ఇస్తూ ఉంటాడు. 11th హౌస్లో కేతు ఉండడంలో సౌఖ్యం, హ్యాపీనెస్ అంతా బాగుంటుంది. ఒక రాహు 5th హౌస్లో ఉండటం వల్ల పిల్లల విషయంలోనూ కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అంతేవిధంగా వీళ్ళకి వ్యసనాలకి లోబడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వీళ్ళకి ఎడిక్ట్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇంద్రియాలకు సంబంధించిన విషయాలు. అందుకని ఈ ఒక్క రాహుకు సంబంధించిన విషయాలు పరిహారాలు చేసుకుంటే మిగతా అన్నింటి వాటిలో తులారాశి వాళ్ళకి చాలా బాగుంది. ఇది ఒక బెస్ట్ ఇయర్గా, వాళ్ళు ఒక బెంచ్ మార్క్ ఇయర్గా కూడా వాళ్ళ లైఫ్లో ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. గురుగారు, తులారాశి వాళ్ళకి గురువు చాలా బాగున్నారు, చక్కగా అనుకూలిస్తున్నారు అని చెప్తున్నారు. ఈ సంవత్సరం అంతా కూడా ఇంకా చక్కగా ఉండాలి అంటే ఈ సంవత్సరం అంతా కూడా వాళ్ళు ఎటువంటి పరిహారాలు పాటించవచ్చు? ఒకటి, రాహుగ్రహానికి జపాలు చేయించుకుంటే చాలా బాగుంటుంది. పర్టికులర్గా ఫిలిం ఇండస్ట్రీలో కానీ, మూవీస్లో కానీ, పోలీస్ డిపార్ట్మెంట్లో, ఇలా సాఫ్ట్వేర్స్, వీళ్ళంతా ఎక్కువ రాహు యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది. వీళ్ళు రాహుగ్రహానికి గోచార రాహుకు సంబంధించిన జపాలు, తర్పణాలు, హోమం, దానం కనుక ఇవ్వగలిగితే చాలా బాగుంటుంది. ఇంతే కాకుండా రాహుకి అధిష్టాన దేవత దుర్గాదేవి, విజయవాడ దుర్గమ్మని ఎన్నిసార్లు విజిట్ చేసుకుంటే అంత మంచిది. ఇంట్లో కూడాను దుర్గా సప్తశ్లోకి అని ఒక స్తోత్రం ఉంటుంది, దీన్ని చక్కగా చదువుకుంటూ ఉంటే బాగుంటుంది. అంతేకాదు ఓం దుమ్ దుర్గాయ నమః అని దీన్ని చదువుకున్న, అంతేకాకుండా మనకి ఇప్పుడు అందరూ చాలా ఎక్కువ మంది వాటిని కరుంగలి మాల కూడా వాడుతున్నారు. ఇలాంటి కరుంగలి మాల కానీ వేసుకున్నా, లేదంటే నవముఖి రుద్రాక్ష వేసుకున్నా చాలా చక్కగా కలిసి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందండి ఈ రాశి వాళ్ళకి. గురుగారు, వృశ్చిక రాశి వాళ్ళకి ఈ సంవత్సరం ఏ విధంగా ఉండబోతోంది? చక్కని అనుకూలమైన పరిస్థితులు ఏమైనా కనిపిస్తున్నాయా? వృశ్చిక రాశి కనుక మనం చూసుకుంటే ఫస్ట్ ఇందులో ఉన్న నక్షత్రాలు విశాఖ 4వ పాదం, అనురాధ 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదాలు ఉండి, ఇంతేకాకుండా వీళ్ళకి పేరు బలం కనుక చూసుకుంటే వీళ్ళకి తో, నా, నీ, ను, నే, నో, యా, ఈ, యు అన్న అక్షరాలు మోరాల ఇదే సౌండ్తో పేరుతో ఉన్న వాళ్ళంతా కూడా మనకు వృశ్చిక రాశి కింద వస్తారు. మనం వీళ్ళకి ఆదాయం 2, వ్యయం 14, రాజ్యపూజ్యం 5, అవమానం 2. అంటే ఒక రకంగా చూసుకుంటే వీళ్ళకి ఆదాయం కంటే వ్యయం చాలా ఎక్కువగా ఉంటుంది. రాజ్యపూజ్యం 5, అవమానం 2. అంటే మనం చూసుకుంటే వీళ్ళకి ధనం విపరీతంగా ఖర్చు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలానే వీళ్ళకి జనాలు చుట్టూ ఏమంటారంటే అప్రిషియేషన్ చేసి సపోర్ట్ ఇచ్చేవాళ్ళు కూడా చాలా ఎక్కువ మంది ఉంటారు. మనం వీళ్ళకి ఒక హ్యాపీ న్యూస్ వృశ్చిక రాశి వాళ్ళకి ఏంటంటే వీళ్ళకి అర్ధాష్టమ శనితో వీళ్ళకి చాలా ఇబ్బందులు పడి ఉన్నారు. ఈ పండగ నుంచి, అర్ధాష్టమ శని నుంచి చాలా ఉపశమనం వచ్చేస్తుంది. అంటే పెద్ద పెద్ద పనులన్నీ, సమస్యల నుంచి బయటపడి చక్కగా ఉండే ఒక టైం మనం అనుకోవాలి. అయితే వీళ్ళకి 5వ ఇంట్లో శని ఉండటం వల్ల ధనం విషయంలో ఎక్కువగా ఆశాభంగం కలిగే అవకాశం ఎక్కువగా ఉంది. అంటే రావాల్సిన ధనం టయానికి అందరికి ఇబ్బంది పడతారు. 8th హౌస్లో అష్టమ గురువు, వీళ్ళు 4వ ఇంట్లో కేతు, 10వ ఇంట్లో రాహువు, కేతు 10వ ఇంట్లో ఉండటం వల్ల గొడవలు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అష్టమంలో గురువు ఉండటం వల్ల అష్టమ గురువు మంచిది కాదు అని చెప్తారు. ఏ విధంగా అంటే పిల్లల విషయంలో, జ్ఞానం విషయంలో, ధనం విషయంలో ఎక్కువగా ఇబ్బందులు పడతారు. నాకు లాస్ట్ ఇయర్ చూసుకున్న నాకు వచ్చే కాల్స్ని బట్టి అష్టములో ఉన్న వాళ్ళకి బాస్ నుంచి చాలా హెవీగా ప్రెషర్ వస్తుంది. అప్పటిదాకా కంఫర్టబుల్గా లగ్జరీగా చేస్తున్న ఉద్యోగంలో భంగం వచ్చేసి చాలా కన్ఫ్యూజన్ స్టేటస్లో ఉండి ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంది. ఒక గురువు తప్పగా మిగతా అన్ని గ్రహాలు యావరేజ్గా ఉన్నాయి. రాహు కూడాను 4వ ఇంట్లో ఉండటం వల్ల అనవసరమైన కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తారు ఇంటికి సంబంధించిన విషయాల్లో. మిగతా అన్ని విషయాలు వీళ్ళకి చాలా బాగుందని మనం చెప్పుకోవాలి. గురుగారు,
వృశ్చిక రాశి వాళ్ళకి అర్ధాష్టమ శని తొలగిపోతుంది అని చెప్తున్నారు. అంటే శని బాధలు కాస్త తగ్గినట్టే అని మనం చెప్పుకోవచ్చు. కాబట్టి అనుకూలంగా ఉంటుంది. ఇంకా చక్కగా అనుకూలించాలి అంటే వాళ్ళు ఇంకా ఎటువంటి పరిహారాలు చేసుకోవాలంటారు? అర్ధాష్టమి శని తొలగిపోతుంది కాబట్టి మెయిన్ గురువుకి ఇబ్బంది పడే స్థితిలో ఎక్కువగా ఉన్నారు కాబట్టి గురువుకి సంబంధించిన ఆ గ్రహానికి సంబంధించి జపము, శాంతులు, హోమం, దానాలు చేస్తే చాలా బాగుంటుంది. ఆశ్రమాలకు వెళ్ళటం, యోగా చేయటం, మెడిటేషన్ చేయటం, భగవద్గీత లేదంటే మనకు అష్టాదశ పురాణాలు, స్తోత్రాలు వీటితో పాటు మన యాన్షియంట్ మునులు ఇచ్చిన మనకి ఏం చెప్తారు ఉపనిషత్తులు ఇలాంటి వాటి మీద ఎక్కువగా చదువుకొని ఉంటే బాగుంటుంది. వీళ్ళకి చదువు చెప్పిన గురువులు కానివ్వండి, వాళ్ళకి దానం చేయటం వల్ల చాలా చక్కగా కలిసి వస్తుంది. వీళ్ళకి వచ్చిన ఆదాయంలో కొంత అమౌంట్ ఒక 5%, 10% పుణ్య కార్యాలకి అంటే స్కూళ్ళకి, తర్వాత గురువులకి ఎక్కువగా ఖర్చు పెడితే చాలా కలిసి వస్తుంది. గురు యొక్క దోషం పోవడానికి మనకి గుంటూరు దగ్గర కోటప్పకొండ అని ఉంటుంది. అక్కడ దక్షిణామూర్తి స్వరూపము త్రికోటేశ్వరులు ఉంటారు కాబట్టి అక్కడ మనకి గురువారం ఒక సామూహికంగా బృహస్పతి దోషం పోవడానికి హోమం చేస్తారు. అందులో పార్టిసిపేట్ చేసిన లేదంటే ఇప్పుడు అందరికి చాలామంది ఆన్లైన్లో కనుక ఆ ఫెసిలిటీ ఉంటే కనుక అది కనుక చేసుకొని ఉంటే చాలా బాగుంటుంది. వీటితో పాటు రాహు కేతువులకు సంబంధించి కూడాను ఒక్కసారి దుర్గాదేవిని దర్శనం చేసుకున్నా చాలా బాగుంటుంది. విజయవాడ కనకదుర్గ అమ్మవారిని దుర్గా సప్తస్లోకి చదువుకుంటే చాలా బాగుంటుంది. ఇంకా ఏమైనా వీళ్ళకి స్పెసిఫిక్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా కానీ మన్యు పాశుపతాభిషేకం అని ఉంటుంది. శత్రు బాధలు విపరీతంగా ఉండి వీళ్ళకి ఇబ్బందులు పడుతున్నా లేదంటే యక్ష రాక్షస పీడలు ఉన్నా ఏ పని చేసినా కలిసి రాకపోతున్నా కానీ రుద్రుడికి సంబంధించిన మహన్యాసపూర్వక రుద్రాభిషేకంతో పాటు మన్యు పాశుపతాభిషేకం చేయించుకున్నా కానీ చాలా బాగా కలిసి వస్తుంది ఈ రాశి వాళ్ళకి. గురుగారు, ధనుసు రాశి వాళ్ళకి విశ్వవసునామ సంవత్సరం ఏ విధంగా అనుకూలించబోతోంది? ధనుసు రాశి కనుక మనం చూసుకుంటే ఇందులో మూల 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ ఫస్ట్ పాదం అంతా మనకి ధనుసు రాశిలో ఉంటాయి. పేరు బలంగా మనం చూసుకుంటే వీళ్ళకి ఏ, యో, బా, భీ, భూ, ధా, భా, ధా, భే అన్న అక్షరాలు మొరాలస్ ఇదే సౌండ్తో పేరు వాళ్ళంతా కూడా మనకి ధనుసు రాశి కింద వస్తారని గమనించాలి. వీళ్ళకి ఆదాయం 5, వ్యయం 5, రాజ్యపూజ్యం 1, అవమానం ఎక్కువ. అంటే ఆదాయ వ్యయ విషయాల్లో పెద్ద తేడాలు ఏముండదు, నార్మల్గా ఉంటుంది. అయితే రాజ్యపూజ్యం వీళ్ళకి 1, అవమానం ఎక్కువ. వీళ్ళకి చుట్టూ ఇన్సల్ట్ చేసేవాళ్ళు ఎక్కువగా ఉంటారు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఇంటర్పర్సనల్ స్కిల్స్ని మెయింటైన్ చేస్తూ ఎవరైనా ఏదైనా అనుకున్నా కానీ మీరు దాని గురించి పెద్ద అటెన్షన్ పే చేయకుండా ముందుకు వెళ్ళిపోవటం చాలా ముఖ్యం, శ్రేయస్కరం. వీళ్ళకి ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే 4వ ఇంట్లో శని అష్టమ శని స్టార్ట్ అవుతుంది. కొన్ని విషయాలు చాలా జాగ్రత్తగా ఉండాలి. మన మహర్షులు సంస్కృతిలో ఏం చెప్తారంటే స్త్రీ బంధు అర్ధ సుఖచ్యుతి అని చెప్తారు. స్త్రీ బంధు అర్ధ సుఖచ్యుతి అంటారు. అంటే వీళ్ళకి భార్యగా వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. తర్వాత ధనానికి సంబంధించిన విషయాలు జాగ్రత్తగా ఉండాలి. హ్యాపీనెస్ సుఖానికి సంబంధించిన విషయాలు చాలా జాగ్రత్తగా ఉండాలి. అప్పటిదాకా ఉన్నంత కంఫర్టబుల్, అప్పటిదాకా ఉన్నంత మంచి రిలేషన్స్ ఈ టైంలో ఉండవు. చాలా ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా వీళ్ళకి పాప చింతనం, పాప పనులు చేయాలన్న ఆలోచన కూడా ఎక్కువ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ టైంలో వీళ్ళు చక్కగా మంచి పనులు చేస్తూ ఉంటే చాలా బాగా కలిసి వస్తుంది. శని మంచి పనులు చేస్తే మంచి ఇస్తారు, చెడు పనులు చేస్తుంటే చెడు ఇస్తారు. కాబట్టి వీళ్ళు చాలా సెన్సిటివ్ అయిన పీరియడ్లో ఉన్నారు కాబట్టి చాలా కేర్ఫుల్గా ఉండాలి. అయితే గురువు వీళ్ళకి భోగాన్ చక్కగా ఒక ప్లేజర్స్ని ఎంటర్టైన్మెంట్ ఇస్తూ ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. రాహు 3వ ఇంట్లో ఉండటం వల్ల చక్కగా యోగ్యతనిచ్చి సంపదలు వీళ్ళు శుద్ధి అవుతుంటుంది. ఒక్క శని తప్పక అర్ధాష్టం మిగతా 4 ప్లానెట్స్ ఎక్కువగా ఉండటం వల్ల ఫస్ట్ ఇయర్ అట్లీస్ట్ శ్రీ విశ్వవసునామ సంవత్సరంలో శని పెట్టే బాధలు తక్కువగా ఉంటాయి. బట్ ఓవరాల్గా కనుక చూసుకుంటే ధనం విషయంలో, రిలేషన్షిప్ విషయంలో, మన నడవడిక విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. గురువు చాలా చక్కగా యోగ్యతనిస్తూ ఉన్నారని చెప్పుకోవాలండి. గురుగారు, ధనుసు రాశి వాళ్ళకి అర్ధాష్టమ శని ప్రారంభమవుతుంది అంటున్నారు. మరి శని ప్రభావం ఎక్కువగా ఉంటుంది కాబట్టి శని దోషాలు తొలగిపోవాలి అని అంటే ఎటువంటి పరిహారాలు వాళ్ళు పాటించాలి అంటారు? వీళ్ళకి శని పెట్టే బాధల నుంచి శని పిప్పలాద స్తోత్రాన్ని ఎక్కువగా ఉదయం సాయంత్రం రెగ్యులర్గా చదువుకుంటూ ఉండాలి. హనుమాన్ చాలీసా చక్కగా చదువుకుంటూ ఉండాలి. ఇంతే కాకుండా ఎక్కువ వీళ్ళకి రుద్రాభిషేకం, మహన్యాసపూర్వక రుద్రాభిషేకం వీళ్ళ ఇంట్లో చక్కగా వేద పండితులు కానీ తర్వాత రుద్ర పండితుల్ని పిలిచేసి వేద ఆశీర్వాదం తీసుకోవటం, వేద ఘోష ఇంట్లో చేస్తూ ఉంటే ఇంటికి సంబంధించిన విషయాల్లో చాలా ఎక్కువగా ఈ గొడవలన్నీ లేకుండా పోతాయి. అంతేకాని భార్యాభర్తలు వీళ్ళకి శ్రీరామనవమి రోజున పీటల మీదకి వచ్చేయటం, తర్వాత వెంకటేశ్వర స్వామికి పద్మావతికి కళ్యాణం చేయించడం ఇలాంటివి చేస్తూ ఉంటే ఇంటికి సంబంధించిన విషయాల్లో ప్రాబ్లమ్స్ లేకుండా పోతాయి. అంతేకాకుండా ఇంట్లో కీర్తనలు పాడించటం, వీళ్ళు కూడాను ఇంట్లో భజనలు చేయటం ఇలాంటివి చేస్తే ఫ్యామిలీలో ఉన్న హార్మోనీ క్రియేట్ అయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. అయితే
వీళ్ళకి కేతు ఉండటం వల్ల వీళ్ళకి యోగా మెడిటేషన్లు ఎక్కువగా చేస్తూ ఉండాలి. ప్లానెడ్గా పుణ్యక్షేత్రాలు వీళ్ళని ఎక్కువ సార్లుగా దర్శించుకుంటే చాలా బాగుంటుంది. ఇవి కాకుండా వీళ్ళకి ఇంకా ఏదైనా విషయాల్లో ప్రాబ్లం ఉంటే, రావాల్సిన ధనం ఆగిపోతూ ఉంటే కుబేర పాశుపత హోమం చేయించుకుని చాలా బాగుంటుంది. వివాహానికి చాలా అనుకూలమైన టైం ఈ టైంలో. ఎవరికైనా కనుక వివాహంలో ఇంకా ఏమైనా కనుక ప్రాబ్లమ్స్ ఉండి ఎక్కువగా 28 ఇయర్స్ దాటి పెళ్లి కనుక కాని వాళ్ళు ఉంటే ఒకసారి జాతకం చూపించుకొని ఆ జాతకంలో రాహుకేతులకు సంబంధించిన విషయాల్లో ఏమైనా కనుక ప్రాబ్లం ఉందని చెక్ చేయించుకుంటే చాలా మంచిది. అలాంటి వాళ్ళకి కూడా రాహు 3వ ఇంట్లో ఉండటం వల్ల పెళ్ళయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది ఈ రాశి వాళ్ళకి. కాలేదు అనుకుంటే దాని టైం వేస్ట్ చేసుకోకుండా ఒక్కసారి జాతకం చూసుకొని కాల సర్పదోషాలు ఇలాంటివి ఏమైనా ఉంటే చూసుకుంటే చాలా బాగుంటుందండి. గురుగారు, మరొక రాశి మకర రాశి, 10వ రాశి. మరి మకర రాశి వాళ్ళకి ఈ సంవత్సరం ఏ విధంగా ఉంటుంది? మకర రాశి వాళ్ళకి ఒక హ్యాపీ న్యూస్ ఏంటంటే వీళ్ళకి ఈ సంవత్సరం తోటి ఏలినాడ్సిని ముగిస్తుంది. అంటే వీళ్ళకి 7.5 సంవత్సరాల నుంచి ఇబ్బందులు పడి అన్ని విషయాలు తెలుసుకొని జీవితం యొక్క లోటుపాట్లని అన్ని అనుభవించి వీళ్ళలో ఒక పరిపక్వత వచ్చేసి వీళ్ళు ఒక మహర్షులాగా తయారైపోతారు. వీళ్ళ ఆలోచన ధోరణి కానివ్వండి, వ్యవహార శైలి కానీ. అయితే ఈ మకర రాశికి ఇప్పటిదాకా నేర్చుకున్న పాఠాలని వీళ్ళు ఒక చెక్ లిస్ట్ లాగా పెట్టుకొని ఆ మిస్టేకులు తిరిగి మళ్ళా చేయకుండా జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. మకర రాశి వాళ్ళకి చాలా బాగుంటుంది. ఇందులో ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాలు అంతా మనకి మకర రాశి కింద వస్తారు. పేరు బలం కనుక మనం చూసుకుంటే వీళ్ళకి జో, జా, జీ, జూ, జే, జో, ఖా, గా, గి ఉన్న పేర్లంతా కూడా మనకి జ్యోతి, గాయత్రి, గీత చాలామంది ఎక్కువ పేర్లు ఇందులో మకర రాశి వాళ్ళు ఉంటాయి. వీళ్ళకి ఆదాయం 14, వ్యయం 2, రాజ్యపూజ్యం 4, అవమానం 3. ఈ ప్రకారం చూసుకుంటే వీళ్ళకి ఆదాయం చాలా చక్కగా ఉంది, ఖర్చులు చాలా తక్కువ ఉంటాయి. రాజ్యపూజ్యం ప్రతి చోట వీళ్ళకి బాగా వీళ్ళని అప్రిషియేట్ చేస్తూ ఉంటారు వీళ్ళ యొక్క ఎఫర్ట్స్ని. తర్వాత అవమానం 3 ఉంది. ఈ ప్రకారం కనుక మనం చూసుకుంటే ఈ స్టాటిస్టిక్ ఫిగర్స్ చాలా బాగున్నాయి మనం చెప్పుకోవాలి. అయితే శని 3వ ఇంట్లో ఉండటం వల్ల స్థాన అర్ధభృత్యాధికం అని మన మహర్షులు చెప్తారు. అంటే వీళ్ళ యొక్క సమాజంలో వీళ్ళ స్థితిగతులు చాలా ఉన్నతంగా ఉంటాయి. స్టేటస్, ఎంప్లాయ్మెంట్, వీళ్ళు కనుక చేస్తున్న ఎంప్లాయ్మెంట్స్లో వాటిలో ఆధార వనరులు చాలా బాగుంటాయి. వృత్తి అంటే సర్వెంట్స్ వీళ్ళ కింద చాలా ఎక్కువ మంది ఉండేసి ఎక్కువ మంది కమాండ్ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. రాహు 2వ ఇంట్లో ఉండటం వల్ల మిక్స్డ్ రిజల్ట్, కొన్ని విషయాల ధనం చక్కగా వస్తుంది, కొన్ని విషయాల ధనం అన్ఎక్స్పెక్టెడ్గా పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కేతు వీళ్ళకి 8th ఉండటం వల్ల శారీరానికి సంబంధించిన గుప్త రోగాలు అవన్నీ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. 6వ ఇంట్లో గురువు ఉండటం వల్ల అగ్ని చోర ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంటే ఈ టైంలో వీళ్ళకి అగ్ని ప్రమాదాలు జరగటము, చోరలు అంటే వీళ్ళు పాపం ఇప్పటిదాకా ధనం ఏమైనా దాచిపెట్టుకొని ఉంటే అన్ఎక్స్పెక్టెడ్గా ధనం పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. తర్వాత రిలేషన్షిప్స్ విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. 3 ముఖ్యమైన విషయాలు: 1 అగ్ని ప్రమాదాలు, 2 చోర భయం, 3 అనెతికల్గా బిహేవియర్, వేరే వాళ్ళతో రిలేషన్షిప్ మెయింటైన్ చేసుకుని ఆ రిలేషన్షిప్లో ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సమాజంలో గౌరవం పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ 3 విషయాలు తప్పక మిగతా అన్ని విషయాల్లో మకర రాశి వాళ్ళకి చాలా చాలా బాగుంది. దీన్ని సద్వినియోగం చేసుకోవాలని మనం కోరుకున్నామండి. గురుగారు, ఏలినాటి శని ఈ రాశి వాళ్ళకి ముగుస్తుంది అని మీరు తెలియజేస్తున్నారు కాబట్టి దోషాలు అనేవి కాస్త తగ్గుతాయి, అనుకూలమైన పరిస్థితులు అనేవి ఉంటాయి అని చెప్తున్నారు. మరి ఇంకా ఎటువంటి పరిహారాలు వీళ్ళు పాటించాలంటారు ఈ సంవత్సరం అంతా బాగుండడం కోసం? మకర రాశి వాళ్ళకి గురువుకి సంబంధించి ఎక్కువ పరిహారాలు చేసుకోవాలండి. బెస్ట్ రెమెడీ ఏమంటే గురువుకి సంబంధించి జ్ఞానానికి అసోసియేట్గా ఉండాలి. ఏ పని చేసినా కానీ భగవద్గీతలో 2 శ్లోకాలు చదువుకొని స్టార్ట్ చేయటం, పుణ్య గ్రంథాలని ఎక్కువగా గౌరవించటం, బుక్స్ని దానం చేయటం, భగవద్గీత లాంటి బుక్స్ని వేరే వాళ్ళకి దానం చేయటం, రామాయణ మహాభారతాలు చదవటం, ఆధ్యాత్మికంగా వాటికి సంబంధించి నేర్చుకోవటం, ఆశ్రమాలకు వెళ్ళటం, యోగా చేయటం, మెడిటేషన్ చేయటం, తర్వాత వీళ్ళకి గురువు చదువు చెప్పిన గురువులు స్కూళ్ళని విజిట్ చేయటం, అక్కడ బుక్స్ని డొనేట్ చేయటం. వీటితో పాటు మనకి కోటప్పకొండ గుంటూరు దగ్గర ఉంటుందండి. మనకి మేధా దక్షిణామూర్తి అవతారంలో ఉంటారు. చాలా పవర్ఫుల్ అనమాట. అక్కడ కనుక వీళ్ళు టైం ఎక్కువ స్పెండ్ చేసి బృహస్పతికి యోగం కనుక చేయించుకుంటే గురువారం హోమం చేస్తారు. గురువు పెట్టే ఈ బాధల నుంచి బయటపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. 8th హౌస్లో కేతు ఉండటం వల్ల కేతుకి సంబంధించిన బట్టలు కనుక దానం చేస్తున్న కలర్స్, మిక్స్డ్ కలర్స్ బట్టలను దానం చేస్తూ ఉన్నా, అంతేకాకుండా కేతుకి సంబంధించి వీళ్ళకి సంకటహర చతుర్థి ఆ రోజుల్లో మనకి గణపతిని రెగ్యులర్గా పూజ చేస్తూ ఉన్న, గరికతో గణపతి పూజ చేస్తున్న గణపతి అథర్వ శీర్షం అని ఉంటుందండి. ఇది వేద మంత్రం. దీన్ని చక్కగా నేర్చుకొని దీన్ని మనకి వెళ్ళి జపం చేస్తున్నా కానీ ఎక్కువగా చాంట్ చేస్తూ ఉంటే చాలా చక్కగా కలిసి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ రాశి వాళ్ళకి. గురుగారు, విశ్వవసునామ సంవత్సరంలో కుంభరాశి వాళ్ళకి ఏ విధంగా ఉంది? ఏ ఏ పరిస్థితులు అనుకూలించబోతున్నాయి?
కుంభరాశి మనం గమనించుకుంటే వీళ్ళకి ధనిష్ట 2, 3, 4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభాద్ర 1, 2, 3 పాదాలంతా మనకి కుంభరాశిలో ఉంటారు. ఇంతే కాకుండా పేరు బలం కనుక మనం చూసుకుంటే గు, గే, గో, సా, సి, సు, సే, సో, ద అన్న అక్షరాలు ఇదే సౌండ్తో మనకు వస్తూ ఉంటాయి. చాలామంది సీను అన్న పేరు, సుజాత, సురేష్ ఇలా చాలా ఎక్కువ మంది పేర్లు ఈ రాశిలో మనకి పేరు బలం ప్రకారం కూడా చాలా ఎక్కువ మంది తగులుతూ ఉంటారు. రొటీన్గా పిలిచే పేర్లంతా ఇందులో ఉంటారు. ఇందులో మనకి వీళ్ళకి ఆదాయము 8, వ్యయం 14, రాజ్యపూజ్యం 5, అవమానం 5. అంటే వీళ్ళకి ఆదాయం ఖచ్చితంగా పెరుగుతూ ఉంటుంది మే తర్వాత. అయితే ఖర్చులు కూడా విపరీతంగా అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇంతకుముందు చేసిన కమిట్మెంట్స్ ఉండటం వల్ల ఈ ప్రీవియస్ కమిట్మెంట్స్కి డబ్బంతా డైవర్ట్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. రాజ్యపూజ్యం 7, అవమానం 5. అంటే వీళ్ళకి సమాజంలో గౌరవ ప్రదేశాలు చాలా ఎక్కువ పెరుగుతాయి. మీరు గమనించుకుంటే ఈ కుంభరాశి వాళ్ళకి ఏలినాటి శని నడుస్తూ ఉంది. ఈ ఏలినాటి శని టైంలో లాస్ట్ 5 సంవత్సరాలు తెగ ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అయితే ఈ ఏలినాటి శని పెట్టే ఇబ్బందుల నుంచి ఉగాది తర్వాత శని పెట్టే ఇబ్బందుల నుంచి 80% రిలీఫ్ వస్తుంది. దానితో పాటు వీళ్ళకి గురువు 5వ స్థానంలో రావటం వల్ల పుత్రుల నుంచి ధన ప్రవాహం వచ్చి విపరీతంగా బాగా కలిసి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఒక రకంగా చెప్పాలంటే వీళ్ళు ఇప్పటిదాకా పడుతున్న బాధల నుంచి ఒక 80% ఉపశమనం వచ్చి ఆదాయానికి సంబంధించిన కొత్త అవకాశాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సమాజంలో కీర్తి ప్రదేశాలు పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కానీ వీళ్ళు గమనించుకోవాల్సిన ముఖ్య విషయం ఇంకొకటి ఏంటంటే ఏలినాటి శని వీళ్ళకి ఇంకా పూర్తిగా పోలేదు. ఈ టైంలో కొత్త ప్రాజెక్టులు చేయటము, కొత్త వాళ్ళని నమ్మటము, తర్వాత కొత్తగా ఏదైనా ఎక్స్పెరిమెంట్ చేద్దాం అనుకోవటం చేయకూడదు. దీంతోపాటు వీళ్ళు ఏం చెప్తారు, అనైతికంగా ఉండే పనులు వాటికి చాలా దూరంగా ఉండి ఆధ్యాత్మిక చింతతో ఉంటే చాలా చక్కగా కలిసి వస్తుంది. గురుగారు, కుంభరాశి వాళ్ళకి శని దోషం కాస్త 80% తగ్గుతుంది అని మీరు తెలియజేస్తున్నారు కదా, మరి ఆ 20% కూడా ప్రభావం కాస్త తగ్గాలి అని అంటే, పరిస్థితులన్నీ అనుకూలించాలి అంటే వాళ్ళు ఏ పరిహారాలు పాటించాలంటారు? వీళ్ళు పరిహారాలు శనికి సంబంధించి, శని 2వ ఇంట్లో ఉండటం వల్ల శనికి తైలాభిషేకం చేయటం, వీళ్ళు కుంభకోణం నవగ్రహ టెంపుల్ విజిట్ చేయగలిగితే తమిళనాడు చాలా బాగుంటుంది. తర్వాత అంతేకాకుండా వీళ్ళకి తిరునల్లార్ తమిళనాడు మనకి పాండిచ్చేరి, అక్కడ శనికి తైలాభిషేకం చేయించుకున్న, దర్బారేశ్వరుని దర్శించుకున్న చాలా బాగుంటుంది. వీటితో పాటు తిరుపతి వెంకటేశ్వర స్వామిని నేను ఎక్కువసార్లు వెళ్ళటం. తర్వాత వీళ్ళు చేసే పనుల మీద ఫోకస్ చేస్తే సరిపోతుంది, వేరే ఎక్స్ట్రా ఏమి చేయనవసరం లేదు. రాహు 1st హౌస్లో ఉండటం వల్ల, కేతు 7వ ఇంట్లో ఉండడం వల్ల గొడవలు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అనవసరమైన గొడవలు ఏమైనా ఉంటే అట్లాంటి వాటికి వెళ్ళకుండా చాలా బాగుంటుంది. వీళ్ళు రాహు కేతులకు సంబంధించి దుర్గా సప్తాశ్లోకిని ఎక్కువగా 7 సార్లు ఎక్కువ చదువుకుంటే బాగుంటుంది. వీటితో పాటు ఎవరైనా కనుక యజ్ఞాలు, హోమాలు కనుక చేయించదలుచుకుంటే గురు గ్రహానికి సంబంధించిన జప నక్షత్ర గ్రహ శాంతులు చేయించుకొని హోమం చేయించుకున్న వీళ్ళకి గురువుకి రాహుకేతులకు చేయించుకుంటే చాలా బాగా కలిసి వస్తుంది. ఇంతే కాకుండా వీళ్ళకి ఏదైనా కనుక స్పెసిఫిక్ కోర్టు వ్యవహారాలు, గొడవలు ఉన్నా కానీ చండీ హోమం, చండీ యోగం చేయించుకున్న, కొంతమందికి మంచి పొజిషన్లు కావాలనుకుంటే రాజశ్యామల యోగం చేయించుకున్న చాలా చక్కగా కలిసి వస్తుంది వీళ్ళకి. ఇక చివరి రాశి ద్వాదశ రాశుల్లో మీనరాశి వాళ్ళకి ఈ సంవత్సరం ఏ విధంగా ఉండబోతోంది, ఎలా అనుకూలించబోతోంది? మనసు గారికి మనం కరెక్ట్గా చూసుకుంటేనండి, మీనరాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన టైం అని మనం చెప్పుకోవాలి. ఒక రకంగా చెప్పాలంటే ఏదేదో చేద్దాము, ఎవరెవరిన కలుద్దాం అన్న ఆలోచన విరమించుకొని ఉన్న దాంతో చాలా సింపుల్గా టైం పాస్ చేసుకుందాం కొంతకాలం అని అనుకుంటే చాలా ఉత్తమం. దానికి రీజన్ ఏమంటే వీళ్ళకి ఏలినాటి శని తల మీదకి శని వచ్చి ఉన్నారండి. దీంతో పాటు వీళ్ళకి వేరే ఏ గ్రహాలు కూడా అంత అనుకూలంగా లేవు, ఒక కేతు గ్రహం తప్పక. అందుకని ఇందులో మీనరాశి వాళ్ళు పూర్వభద్ర 4వ పాదం, ఉత్తరాభద్ర 1, 2, 3, 4 పాదాలు, రేవతి 1, 2, 3, 4 పాదాలు. అంతేకాకుండా పేరు బలం కనుక చూసుకుంటే వీళ్ళకి ది, దు, షం, జా, దా, దే, దో, చా, చి అన్న అక్షరాలు మోరార్లెస్ ఇదే సౌండ్తో వాళ్ళ ఫస్ట్ పేరు కనుక లెటర్ బాగా పాపులర్గా పిలిచే లెటర్ కనుక ఉంటే అది కూడా మీనరాశి కింద వస్తుంది. వీళ్ళకి ఆదాయం 5, వ్యయం 5, రాజ్యపూజ్యం 3, అవమానం 1. అంటే ఒక రకంగా చూసుకుంటే ఆదాయ వ్యయాలు సమానంగా ఉన్నాయి. రాజ్యపూజ్యం కొంచెం వీళ్ళకి గౌరవాలు, ప్రతిష్టలు పెంచే సిచ్యువేషన్స్ ఎక్కువగా ఉన్నాయి అంతకుముందు సంవత్సరంతో కంపేర్ చేస్తే. అయితే వీళ్ళకి శని 1st హౌస్ జన్మరాశిలో ఉండటం వల్ల అర్ధ విహితం, ధనాన్ని విపరీతంగా కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మతి భ్రంశం అంటే సరైన డెసిషన్ తీసుకోలేకుండా ఇబ్బంది పడి మానసిక ఆందోళనలతో ఎక్కువగా ఉంటూ ఉంటారు. గురువు 4వ ఇంట్లో ఉండటం వల్ల కుటుంబంలో ఎక్కువ గొడవలు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ద్రవ్యహాని అంటే వీళ్ళకి ధనం ఎలా ఖర్చు అవుతుందో తెలవకుండా విపరీతంగా ఖర్చు అవుతుంది. అయితే ఫారిన్ వెళ్ళాలనుకున్న వాళ్ళకి ఈ రాశి వాళ్ళకి చాలా అనుకూలంగా ఉంటుంది. 6వ ఇంట్లో కేతు ఉండటం వల్ల
విపరీతమైన ధన ప్రవాహం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఆధ్యాత్మిక చింతనలు చాలా ఎక్కువగా ఉండేసి లోన్లు కానీ ఇవన్నీ వీళ్ళకి చాలా అనుకూలంగా ఎక్కువగా ఉంటుందండి. గురుగారు, మరి మీనరాశి వాళ్ళు ఈ సంవత్సరం అంతా కూడా చక్కగా అనుకూలించడం కోసం ఇంకా ఏ పరిహారాలు పాటించాలంటారు? వీళ్ళకి శని, గురు యొక్క ఇంపాక్ట్ చాలా, రాహు, ఈ 3 గ్రహాలు అనుకూలంగా లేవు కాబట్టి వీళ్ళకి కుంభకోణం నవగ్రహ టెంపుల్స్ని కనుక విజిట్ చేసి చాలా బాగుంటుంది. ఇది మీకు యూట్యూబ్లో చూసుకున్నా కానీ కుంభగ్రహణం నవగ్రహ టెంపుల్ గురించి చాలా చక్కగా ఇన్ఫర్మేషన్ వీళ్ళకి వస్తుంది. వీటితో పాటు అంత దూరం వెళ్ళలేని వాళ్ళు అట్లీస్ట్ వీళ్ళకి తిరునల్లారు వెళ్ళేసి అక్కడ శనికి తైలాభిషేకం చేయించుకుని చాలా బాగుంటుంది. ఇవి కాకుండా మనకి ఇంట్లో చదువుకోవడానికి కనుక చూసుకుంటే హనుమాన్ చాలీసా చాలా చక్కగా పవర్ఫుల్గా ఉంటుంది. గురు గ్రహానికి సంబంధించి మనకి దక్షిణామూర్తి స్తోత్రం అని ఉంటుంది. ఇవి చదువుకుంటే చాలా బాగుంటుంది. ఎవరైనా ఫారిన్ వెళ్ళాలనుకున్న వాళ్ళకి దుర్గాదేవికి సంబంధించిన హోమం చేయించుకుంటే చాలా బాగుంటుంది. అయితే వీళ్ళకి విపరీతమైన శత్రుబాధ ఎవరైతే కనుక ఉంటారో వీళ్ళు ఎక్కువగా మనకి శ్రీశైలంలో స్పర్శలింగాన్ని దర్శనం చేసుకున్న అక్కడ నుంచి మనకి వెంటనే చండీ హోమంలో 2 కలిపి ఒకరోజు కనుక పార్టిసిపేట్ చేస్తే ఈ శత్రువులు పెట్టే బాధ నుంచి, తర్వాత ధన ప్రవాహం రాకుండా ఆగిపోయిన ధనం గురించి, జీవితంలో అభివృద్ధి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వీటితో పాటు వీళ్ళు హనుమాన్ చాలీసతో పాటు శని పిప్పలాద స్తోత్రం కూడా ఎక్కువ చదువుకుంటూ ఉండాలి. శని త్రయోదశి రోజున శనికి తైలాభిషేకం చేయించుకోవడానికి చాలా ఉత్తమం. ఇంకా ఏదైనా కనుక మనీ రిలేటెడ్ మ్యాటర్స్లో చాలా కేర్ఫుల్గా ఉండాలి. కొత్తగా పరిచయాలు కానివ్వండి, కొత్త ప్రాజెక్ట్స్ కానీ ఏమీ చేయకుండా కొంతకాలం వీళ్ళు ఆపేసి హోల్డ్లో పెట్టుకుంటే చాలా మంచిదండి. రైట్, ధన్యవాదాలు గురువు గారు. చాలా చక్కగా ద్వాదశ రాశుల వాళ్ళకి ఈ విశ్వవసునామ సంవత్సరం ఏ విధంగా ఉండబోతోంది, ఎలా అనుకూలిస్తోంది, ఎటువంటి పరిస్థితులు ఉండబోతున్నాయి, ఆ సమస్యలు శని దోషాలు తొలగిపోవాలి అంటే ఎటువంటి పరిహారాలు పాటించాలి అనే విషయాలన్నీ కూడా చాలా చక్కగా మా అందరికీ కూడా అర్థమయ్యే విధంగా తెలియజేసినందుకు ధన్యవాదాలు గురుగారు. చూశారు కదండి, ప్రముఖ వేదిక్ ఆస్ట్రాలజర్ గోనుగంట్ల సురేష్ బాబు గారు మనకి ఈ సంవత్సరం విశ్వవసునామ సంవత్సరం ఏ విధంగా ఉండబోతోంది, ఎలా అనుకూలించబోతోంది, ఏ రాశుల వారికి ఎటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి అనేది చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. కాబట్టి మీరు కూడా మీ రాశుల పరంగా చూసుకొని ఏమైనా పరిహారాలు పాటించాలి అనుకుంటే చక్కగా ఆచరించండి. ఈ సంవత్సరం అంతా కూడా చాలా చక్కగా ఆనందంగా మీకు చాలా అనుకూలంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి మీ అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు.